తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. బీజేపీ సీనియర్ నేత కర్ణాటకకు సహాయ ఇన్ఛార్జిగా మరొక్కసారి నియమితులైనటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పొంగులేటి సుధాకర్ రెడ్డి. నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్, మరొకసారి సహాయ ఇన్ఛార్జిగా తమిళనాడు నుంచి ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు ఏదో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక ఇచ్చినటువంటి హామీల్లో విఫలమైందని అంటున్నారు. మరి అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి? 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందా? నేను ఇప్పుడు తమిళనాడుతో పాటు కర్ణాటక కూడా కొత్తగా లేటెస్ట్ నియామకం అయింది. దానికి ప్రత్యేకంగా మా అధ్యక్షుల వారికి, నడ్డా గారికి, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరి కృతజ్ఞతలు చెప్తూ, కర్ణాటకలో ఏదైతే 5 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అది దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు వాళ్ళు కుర్చీల కొట్లాట ఎక్కువైపోయింది. సిద్ధరామయ్య గారు వర్సెస్ డీకే శివకుమార్ గారు ఇవన్నీ కూడా అక్కడ రోజుకు ఒక స్కామ్ వెలుగులోకి వస్తుంది. మరి వాల్మీకి సముదాయానికి ఇచ్చినట్టు ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా ఈ మధ్యకాలంలో డైవర్ట్ చేసి ఒక మంత్రి రిజిగ్నేషన్ చేసే పరిస్థితి, క్యాబినెట్ నుంచి తొలగించే పరిస్థితులకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఒక ల్యాండ్ స్కామ్ కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం. ఇట్లా అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ పాలన అనేది నామమాత్రంగా నడుస్తుంది. వాళ్ళు ప్రజల్ని గాలికి వదిలేశారు. మొన్నటిదాకా సమ్మర్లో నీటి సమస్యలు, ఈ రకంగా ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా అమలులో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగం ప్రాబ్లమ్స్ అనేక ఇష్యూస్లో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వం ఇంత తొందరగా ప్రజల్లో పలచనైపోయి విఫలమైనటువంటి పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి నేపథ్యం. మేము అక్కడ మరి విజయేంద్ర యడ్యూరప్ప గారు అధ్యక్షతన కర్ణాటక బీజేపీ యూనిట్ అన్ని ఇష్యూస్లో కూడా పోరాట పడడంతో ప్రజలతో మమేకమై మరి వారి యొక్క తప్పుల్ని, స్కామ్స్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న కార్యక్రమం. ఇటు సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ పోతున్నాం. ఇది 19 పార్లమెంటు సీట్లు ఇచ్చినటువంటి కర్ణాటక ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 17 బీజేపీ, 2 జేడీఎస్. కాబట్టి 28 సీట్లు ఉన్నటువంటి కర్ణాటకలో 19 సీట్లు మరి బీజేపీ ఎన్డీఏ పక్షానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఘోరంగా నైతికంగా పరిపాలించే అర్హత కోల్పోయారు. ఎందుకంటే ప్రజలు తిరస్కారానికి గురి ఇప్పుడు కూడా వారు మా నాయకులు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇప్పుడు శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు పోయినా దమ్ముంటే వాళ్ళు రద్దు చేసి రమ్మనాలి ఎన్నికలకి. అక్కడ భారతీయ జనతా పార్టీ మరి జేడీఎస్ తప్పనిసరిగా మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఆ రకంగా ఇప్పుడు మొన్న ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కూడా మీటింగ్ అయింది. గ్రామ స్థాయికి కూడా కార్యోన్ముఖం చేసుకుంటూ, సంస్థను బలోపేతం చేసుకుంటూ, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నిటి కూడా ఫేస్ చేసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎక్స్పోజ్ చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటక అభివృద్ధి కొరకు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా కూడా ఎన్నిక కావడంలో కర్ణాటక పాత్ర కూడా మరి 19 మంది ఎంపీలు ఇచ్చినటువంటి కర్ణాటక ప్రజల్ని తప్పనిసరిగా అన్ని రంగాల్లో కర్ణాటకకి అభివృద్ధి చేసుకుంటూ అటు దేశ అభివృద్ధిలో కలిసి వచ్చేట్లు ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు పోతాం. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వాదం 8 సీట్లలో గెలిపించి దరిదాపు అంటే 56 అసెంబ్లీలో అంటే 46లో లీడ్ వచ్చినాం. కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రేపు లోకల్ బాడీస్ కానీ వచ్చే అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలో రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయక ఆపసోపాలు పడుతుంది. అప్పుల పాలైనటువంటి పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ కూడా ఓపెన్గా వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఖజానా ఖాళీ ఉందని. చెవులో పూలు పెట్టే మాటలు తప్ప ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. పాలన అనే వ్యవహారం లేదు. కేవలం టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాట పట్టడంతో ప్రజల సమస్యల మీద ఇక్కడ తెలంగాణలో, అక్కడ కర్ణాటకలో మార్పు తథ్యం రాబోయే రోజుల్లో అని చెప్పి కేంద్రంలో బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ఇప్పుడున్న 5వ బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 3వ బలమైన ఆర్థిక శక్తిగా ఉంటుంది. ప్రధానమంత్రి గారు 24/7 పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఆ ఈర్ష్యతోనే రాహుల్ గాంధీ గారు అటు హిందువుల్ని హింసావాదులు అని చెప్పడం, ఇంకొకటి ఎవరికి కూడా అధికారం లేదు. రాజ్యాంగం ఏ కులాన్ని ఏ మతాన్ని కించపరచొద్దు. అనేక మంది మనోభావాలకు కారణంతవరకు క్షమాపణలు కూడా చెప్పలే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వచ్చింది 99 ఎంపీలు. మొత్తం 3 టర్ములు కలిపితే కూడా 240 రాలా. వాళ్ళకి మొట్ట 2014, 2019, 2024 కలిపితే కూడా 240 మార్కులు. ఒక భారతీయ జనతా పార్టీ 240 గెలిచినాం. కాబట్టి ఈరోజు ఎన్డీఏ అందరూ కూడా మద్దతుతో ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఇప్పటికి
కూడా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు మరి వాళ్ళ అన్ని స్కాములు ఎప్పుడూ కూడా యూపీఏ స్కాములు మర్చిపోరు, అది ఎప్పుడూ గుర్తుంటుంది. ఏదో ఊహించుకొని గాలిలో మేడలు కడుతున్నారు. కాబట్టి ఏదేమైనా నరేంద్ర మోడీ గారు ఒక మంచి సుపరిపాలన ఇచ్చుకుంటూ ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ముందుకు పోతున్నాం. ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, ఈవెన్ తమిళనాడు ఎన్ని చోట్ల కూడా అభివృద్ధి, ఏ రాష్ట్రానికి కూడా వివక్షత లేకుండా, అటు ఆంధ్రప్రదేశ్ కూడా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది ఎన్డీఏ. అన్ని రకాలుగా కలిసి భారతదేశ అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి సందర్భంగా తెలియదు. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీని ఎలా చూస్తారు సార్ మీరు? సమస్యలు ఎప్పుడైనా ఏమైనా ఉన్నా కానీ సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకోవడానికి మేము ఎప్పుడూ కూడా చేయూతనిస్తాం. పెద్దన్న పాత్ర కేంద్ర ప్రభుత్వం కూడా మరి హోమ్ మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరి ఏదైతే విభజన హామీలు ఏమైతే ఉన్నాయో అనేక రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నేను గతంలో అనేక సార్లు చెప్పాను. 5-10 సంవత్సరాల్లో భద్రాచలం టెంపుల్ ఇటు ఉంటుంది, టెంపుల్ భూములు అటు ఉంటాయి. 5 గ్రామాలు కూడా ముంపులో లేవు. మొట్టమొదటి వాయిస్ రేజ్ చేసింది నేను. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇద్దరు కూడా కలిసి చెప్పడం జరిగింది ఈ గ్రామాలను కలపాలని. ఇప్పుడు మొన్నటి అంశంలో కూడా ఎజెండాలో పెట్టారు, సంతోషం. ఏదేమైనా అది ఒక అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్లో చేసుకోవాల్సిన కార్యక్రమం. మేము కూడా అందరం కూడా దాంట్లో అటు ముఖ్యంగా పోలవరానికి మేము వ్యతిరేకం కాదు, కానీ బ్యాక్ వాటర్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. దానికి రెమెడియల్ మెజర్స్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని అటు మనుగూరుకి, భద్రాచలం టౌన్కి, దుమ్ముగూడానికి ప్రమాదం లేకుండా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. చనిపోయిన ఆయన హనుమంతరావు గారు ఇంజనీరింగ్ చీఫ్ డిజైన్ ఇచ్చారు. ఆ బ్యారేజెస్ నిర్మాణం చేసి మరి కొంత నష్ట నివారణ చర్య, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాలకి ముంపు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్ని అంశాలు కూడా మాట్లాడుకోవాలి. ఎవరికెవరు లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది అక్కడ. ఎలాగో ఎవరి వాటా ఎంత, ఎవరి నదీ పరివారక ప్రాంతం ఎంత ఉంటుంది అని అటు కృష్ణా జలాలు కానీ ఇటు గోదావరి కానీ సామరస్యంగా ఆస్తుల పంపకంలో కానీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ దిశలో మంచి పరిణామం జరగాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో మొట్టమొదటి ఆ ఇష్యూస్ కూడా నేను తీసుకొచ్చాను. కాబట్టి తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా కేంద్ర కేబినెట్లో ఉన్నారు. మేమందరం కూడా ప్రజలకి మేలు చేసే ప్రతి కార్యక్రమానికి మేము ఎప్పుడు చేయూతనిస్తాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చూసుకోకుండా ఇప్పటికే మా కేంద్ర మంత్రులు కూడా అటు హైవే రోడ్లు శాంక్షన్లో కానీ, కంటోన్మెంట్ ఇష్యూలో కానీ, స్మార్ట్ సిటీలు కొనసాగింపు ఇష్యూలో కానీ తప్పనిసరిగా అన్ని సహకారాలు అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపటికి కేంద్రం ఏం చేసిందని గతంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే. కానీ ఇప్పుడు కొంత అనేక కార్యక్రమాలు మరి మీకు కనపడుతున్నాయి. కానీ ప్రజలు చాలా తెలియని వాళ్ళు. నరేంద్ర మోడీ గారు వివక్ష చూపారు అభివృద్ధికి. ఎప్పుడు రేవంత్ ఇక్కడ ఉన్నప్పుడేమో రాజకీయ విమర్శలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర మంత్రులందరూ. కానీ ఢిల్లీకి వచ్చేసరికి ప్రేమాయణం నడిపిస్తున్నారు. కొంత రేవంత్ వ్యవహారం మీద కూడా చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు సీఎం వ్యవహారాన్ని? నేను రాజకీయంగా ఆయన మాట్లాడే మాటలకు బ్రహ్మాండంగా మేము కౌంటర్ ఇస్తాం. సత్యదూరమైన విమర్శలు ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే ఎవరు మాట్లాడినా బరాబరుగా మేము జవాబిస్తాం. అభివృద్ధి విషయంలో తప్పనిసరిగా వారు ఈ వివక్షత లేకుండా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా కోట్లాది రూపాయలు ఇక్కడ రోడ్లు కానీ, రైల్వేలు కానీ, ఇళ్ల నిర్మాణం, అటు ఆయుష్మాన్ భారత్ కానీ ఏదైనా చూడండి, ముద్రా లోన్లు ఎన్నో పీపీటీ ద్వారా కిషన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల టైంలో ₹1 లేదని వాళ్ళు చెప్పడం అది నానుడు అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంతే చెప్పారు, వీళ్ళంతే. కాబట్టి ఇప్పుడన్నా కనీసం రాష్ట్రాభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా కేంద్రం చేయుతుంటుంది. వాళ్ళు మర్చిపోకూడదు. కేంద్రం చేసే నిధులు కూడా ఇవ్వాలి. ప్రతి గ్రామానికి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. కాబట్టి కేంద్రం ఏమేమి చేస్తుందో చెప్తే బాగుంటుంది. ఆ రకంగా మంచి కలిసి ప్రయాణం చేస్తే అభివృద్ధి బాగుంటుంది తప్పితే ప్రతిదీ రాజకీయం చేస్తే వాళ్ళకే నష్టం. రాహుల్ గాంధీ మొన్న గుజరాత్లో మాట్లాడుతూ ఏ విధంగా అయితే సెంట్రల్లో సీట్లు పెంచుకున్నాం, అదేవిధంగా గుజరాత్లో నెక్స్ట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీని ఓడిస్తాము, ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా వాళ్ళ సమీక్ష సమావేశం చెప్పారు. ఎట్లా చూస్తారు దాన్ని? గుజరాత్ అక్కడ రోజు మునిగిపోయే నావా ఏదో కార్యకర్తల్ని ఉత్తేజం చేయకూడదు. ఏదంటే అది మా ఆయన గాలిలో మేడలు కడుతున్నాడు. ఏదో ఏజ్లు ఎట్లయింది, ఇట్లయింది ఇవన్నీ ఏమి లేవు. మొత్తం వాళ్ళకి వచ్చింది 99. 100కు 99 కదా, 543, 99 వచ్చినాయి. ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్న కాలమే నిర్ణయిస్తుంది. ప్రజలు రాహుల్ గాంధీ గారి కెపాసిటీ ఏంటి, నరేంద్ర మోడీ గారిది ఏంటి ఆల్రెడీ అది ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చేస్తుంది, ఎట్లా గుడ్ గవర్నెన్స్ ఉంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూడా అనేక రాష్ట్రాల్లో డిపాజిట్లు పోయినాయి. చాలా చోట్ల అధికారం లేదు. 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో ఉన్నారు. దానికి ఏదో పెద్దగా ఊహించుకొని మేమేదో అయిపోతున్నాం అనేది ఒక భ్రమల్లో ఇది చేస్తున్నారు తప్పితే వాస్తవానికి విరుద్ధంగా ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలుసు.
థ్యాంక్ యూ అండి. ఇది కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలన్నిటిలో విఫలమైంది. ఎన్ని రోజులు ప్రభుత్వం ఉంటుందో ఇచ్చినటువంటి అమలు పరుస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా తారతమ్యాలు ఉన్నాయని చెప్తూనే మరొక పక్క కేంద్రంలో మూడోసారి ప్రధాని అయినాక ఇక్కడ రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయడం, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, ఏదైతే అభివృద్ధి కోసం తమ వద్దకు వస్తే ఖచ్చితంగా అభివృద్ధికి సహకరిస్తామని చెప్తూనే రాహుల్ గాంధీ అటు గుజరాత్లో అధికారంలోకి వస్తున్నారని నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పి కూడా రాహుల్ గాంధీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.